మావోయిస్ట్ పార్టీ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఇలాకాలో పోలీసులు పాగా వేశారు. 4 అంచెల భద్రత, నలుదిక్కుల పహారా మావోయిస్ట్ మాస్టర్ మైండ్గా హిడ్మాకు పేరుంది. 2021 ఏప్రిల్ 3న సుక్మా జిల్లాలోని టేకులగూడెం వద్ద సైనికులపై నక్సల్స్ జరిపిన దాడి ఘటనలో 22 మంది సైనికులు వీరమరణం పొందారు. సుక్మా జిల్లాలోని జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువ్వర్తి గ్రామంలో పోలీసు శిబిరం ఏర్పాటు చేసి గ్రామాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. పువ్వర్తి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి వివరాలను అందిస్తారు. आप सभी को पता है कि जगरगुंडा थाना अंतर्गत जिला सुकमा पुवर्ती गांव जो कुख्यात पीएलजे बटालियन नंबर 1 का जो कमांडर था और अभी सीसीएम बन गया हिडमा, उसका गांव है, पितृत्व गांव है। ये गांव से लगभग 100 से ज़्यादा लोग नक्सल संगठन में विभिन्न पदों पे काम कर रहे हैं, उच्च पदों पे काम कर रहे हैं। उसके अलावा करंट जो बटालियन का लीडर है बारसे देवा, उसका गांव भी पुवर्ती है। तो पुवर्ती पे मतलब पीएलजी का कोर इलाका माना जाता है और इस पे यहाँ आके कैंप लगाना और कैंप लगा के यहाँ के जो गांव वाले हैं उनको के लिए कल्याणकारी शासन की जो कल्याणकारी योजना है उनका लाभ पहुँचाना, ये अपने आप में बहुत बड़ी बात है। और नक्सलवाद की जो लड़ाई है उसके लिए हमने एक और पैर बहुत हिम्मतपूर्वक आगे डाला है। सर, इस कदम को क्या समझते हैं आप? नक्सलवाद के खात्मे से अब जोड़ लिए जाए? हाँ, मतलब हम उसी दिशा में प्रयासरत है और जल्दी ही शासन के जो योजना है, विकास है, जो ऑपरेशन सिक्योरिटी फोर्सेस यहाँ चलाएगी, उसके बाद मुझे पूरी उम्मीद है कि हम नक्सलवाद का खात्मा जल्द कर पाएंगे। सर, टैक्टिकल हेडक्वार्टर का मतलब क्या है? सर, टैक्टिकल हेडक्वार्टर का मतलब है कि जो వందలాది మంది సైనికులను అమాయక గ్రామస్తులను హతమార్చిన దేశంలోని మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా స్వగ్రామం పువర్తిలో మోహరించినటువంటి కేంద్ర బలగాలు హిడ్మా టార్గెట్ చేస్తూ 1000 బలగాలు గాలిం చర్యలు చేపట్టాయి. 40 ఏళ్ల తర్వాత మావోయిస్ట్ ఇలాకా పువర్తిలో త్రివర్ణ పతాకం ఎగరవేశారు ప్రత్యేక బలగాలు. సుక్మా జిల్లా ఎస్పీ దీన్ని ధృవీకరించారు. పువర్తి గ్రామంలో మావోయిస్ట్ నేత హిడ్మా తల్లితో జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. హిడ్మా తల్లి గ్రామస్తులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న సుక్మా జిల్లాలో జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువర్తి ప్రాంతంలో సుమారు 4 దశాబ్దాల తర్వాత ఆదివారం జాతీయ జెండా ఎగరవేయడం తమ విజయంగా పోలీసులు అభివర్ణిస్తున్నారు. 3 రోజుల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపులో సిఆర్పిఎఫ్, డిఆర్జీ, ఎస్టీఎఫ్ కోబ్రా బలగాలను ఏర్పాటు చేశారు. ఈ గ్రామానికి చెందిన మడివి హిడ్మా 1996లో తన 16 ఏళ్ల ప్రాయంలో మావోయిస్టు పార్టీలో చేరి తొలుత గ్రామ కమిటీలో పనిచేశాడు. ఆ తర్వాత దర్బా డివిజన్ కార్యదర్శిగా, పీఎల్జీ మొదటి బెటాలియన్ కమాండర్ గా, సెంట్రల్ కమిటీ మెంబర్ గా అంచెలంచెలుగా ఎదిగాడు. అతడు 35కు పైగా దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తుండగా హిడ్మా నేతృత్వంలో తాడిమెట్లో జరిగినటువంటి దాడిలో 76 మంది జవాన్లు, బుర్కాపాల్లో జరిగినటువంటి దాడిలో 24 మంది జవాన్లు మృతి చెందారు. ఇతనిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 25 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. అతడికి ప్రస్తుతం మావోయిస్టు పార్టీ 4 అంచెల భద్రత కల్పిస్తోంది. హిడ్మాతో పాటు ప్రస్తుతం పీఎల్జీఏ మొదటి బెటాలియన్ కమాండర్ కొనసాగుతున్నట్టు సమాచారం ఉంది. బాడ్సే దేవా కూడా ఇదే గ్రామానికి చెందినవాడు కావడం గమనార్హం. కాగా స్వగ్రామం 3 జిల్లాలకు సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో ఆ ప్రాంతం మావోయిస్టులకు నిలయంగా మారింది. ఈ క్రమంలో మావోయిస్టులను కట్టడి చేసేటటువంటి క్రమంలో ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహాయ సహకారం అందిస్తుండటంతో దండకారణ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం పువర్తిలో పోలీసు క్యాంపు ఏర్పాటు చేయగా ఆదివారం మావోయిస్టు నేత మడివి హిడ్మా తల్లిని సిఆర్పిఎఫ్ ఎస్పీ కిరణ్ చవాన్ అయితే కోబ్రా కమాండెంట్ ఉపేంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పువర్తితో పాటు సమీపంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. సంఘ విద్రోహ శక్తుల నుంచి పూర్తి భద్రత కల్పిస్తామని స్థానికులకు భరోసా ఇచ్చారు. హిడ్మా స్వగ్రామైనటువంటి పువర్తిలో పోలీస్ క్యాంపును ఏర్పాటు చేయగా మావోయిస్టులకు గతంలో శాపం గట్టి పట్టున్న గ్రామాలైనటువంటి పువర్తి, కౌరగట్ట, వీనగట్ట, జబ్బగట్ట, కంచాల, గుండ్రాయి తదితర గ్రామాలన్నీ ఇప్పుడు పోలీసుల ఆధీనంలోకి వచ్చినట్లయింది. ఓవరాల్ గా పువర్తిలో ప్రత్యేక బలగాల ఆధీనంలోకి తీసుకున్నాయి. మావోయిస్టులు సాగు చేస్తున్నటువంటి భూములను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. దీంతో మోస్ట్ వాంటెడ్ హిడ్మా నక్సల్స్ కంచుకోటలో పోలీసులు పాగా వేశారని తెలుస్తుంది. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NSTV, పువర్తి నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.